The next topic is distortionless transmission through system. A distortionless transmission means the output of the system is exact replica of the input signal. The output of the system is exact replica of the input signal. The difference between input and output such system. అంటే ఇక్కడ సచ్ సిస్టమ్ దట్ ఈజ్ అంటే ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయండి. ఏంటంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ ది సిగ్నల్ మీన్స్ ఇప్పుడు యాంప్లిట్యూడ్ ఇప్పుడు సపోజ్ ఒక సిగ్నల్ ఉంది, దీని ఒక యాంప్లిట్యూడ్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్, ఇంక్రీజ్ అవ్వచ్చు ఎలాగా లేదా డిక్రీజ్ అవ్వచ్చు. ఓకేనండి, ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ బై ది సమ్ ఫ్యాక్టర్ విత్ రెస్పెక్ట్ టు ఇన్పుట్. ఓకేనండి, సమ్ ఫ్యాక్టర్ ఉంది. ఓకేనండి, నెక్స్ట్ ఇలా ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్. ఓకేనండి, బై సమ్ ఫ్యాక్టర్. అలాగే నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ద అవుట్పుట్ సిగ్నల్ మే బి డిలేడ్ ఇన్ టైం. ఇప్పుడు అవుట్పుట్ సిగ్నల్ ఇలా వచ్చింది అనుకోండి, సమ్ డిలేడ్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఓకేనండి, విత్ రెస్పెక్ట్ టు ఇన్పుట్ సిగ్నల్ డిలేడ్ ఇన్ టైం. ఇప్పుడు టీ ఉందండి, ఒక అవుట్పుట్ సిగ్నల్ వచ్చింది, సమ్ డిలే అయిందంటే ఏమవుతుంది, సమ్ టైం డిలే. అంటే ఈ అవుట్పుట్ సిగ్నల్ దేన్ని బేస్ చేసుకుని వస్తుందండి, ఇన్పుట్ సిగ్నల్నే కదా, ఇన్పుట్ సిగ్నల్నే కదండి. సో విత్ రెస్పెక్ట్ టు ఇన్పుట్ సిగ్నల్. ఓకేనండి, ద టైం డిలే విత్ రెస్పెక్ట్ టు ఇన్పుట్ సిగ్నల్. ఓకేనండి, ఇక్కడ చూడండి, ద అవుట్పుట్ సిగ్నల్ y of t can be written in terms of input x of t. ఓకేనండి, x of t. ఇక్కడ చూడండి, y of t equal to k x of t minus t naught. ఇందాక చెప్పాను చూసారా మీకు డెఫినేషన్లో 2 పాయింట్స్ ఉన్నాయండి. ఆ 2 పాయింట్స్ ఏంటి, ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆఫ్ ది యాంప్లిట్యూడ్ సమ్ ఫ్యాక్టర్ అన్నాం, అలాగే టైం డిలే సమ్ టైం డిలే అన్నాం. ఓకేనండి, దానికి ఇది k ఈక్వల్ టు కాన్స్టెంట్, సమ్ కాన్స్టెంట్ రిప్రజెంట్ చేంజ్ ఇన్ యాంప్లిట్యూడ్. అలాగే t నాట్ టైం డిలే ఇన్ ది ట్రాన్స్మిషన్ సిగ్నల్ త్రూ సిస్టమ్. ఓకేనండి, టైం డిలే ఏదైనా టైం డిలే అవటం అండి. ఓకేనండి, అర్థమైందా, k ఇంటూ టీ నాట్ అన్నది. ఓకేనండి, ఇక్కడ దీనికి 4 ట్రాన్స్ఫర్ అప్లయింగ్ 4 ట్రాన్స్ఫర్ ఇన్ అబౌవ్. దీనికి 4 ట్రాన్స్ఫర్ చేస్తాను అనుకోండి, y of f ఈక్వల్ టు f of y of t అని రాసిన, అండ్ f of దీనికండి k x of t minus t naught. 3 ఈక్వేషన్స్ ఈక్వల్ అండి. y of f అన్న, f of y of t అన్న, f of k x t of t minus t naught అన్న. ఓకేనండి, ఇప్పుడు దీనికి మళ్ళీ ఏం చేయాలి, ద అబోవ్ ఈక్వేషన్ అప్లయింగ్ టైం షిఫ్టింగ్ ప్రాపర్టీ. ఇక్కడ టైం షిఫ్టింగ్ ప్రాపర్టీని అప్లై చేద్దాం. అప్లై చేస్తే y of f ఈక్వల్ టు k x of f. ఓకేనండి, x of f e పవర్ మైనస్ j 2 pi f t naught అండి. ఓకేనండి, ఏంటండి ప్రాపర్టీ, షిఫ్టింగ్ ప్రాపర్టీ అప్లై చేస్తాం ఇక్కడ. ఓకేనండి, దీనికి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అగైన్ మళ్ళీ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అప్లై చేయాలి. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ గివెన్ బై ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటంటే h of f ఈక్వల్ టు y of f బై x of f. ప్రీవియస్గా ఇంపల్స్ రెస్పాన్స్ చెప్పానండి మీకు. h of అంటే ఇక మనకి ఇంపల్స్ రెస్పాన్స్ h of f. ఓకేనండి, ఇది అర్థమైందండి. ఇప్పుడు దీన్ని బట్టి ఇక్కడ రాస్తామండి, h of f అంటే మనం ఏం చేస్తాం, h of f అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనండి, k e పవర్ మైనస్ j 2 pi f t naught. ఓకేనండి, this equation is
దిస్ ఈక్వేషన్ gives the transfer function of for distortionless system. Transfer function of distortion ఈ ఈక్వేషన్ ఏంటండి? ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ distortionless సిస్టమ్. ఓకేనండి. ఓకేనండి. నెక్స్ట్ ఒక ఓకేనండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీంట్లోనే ఒక 2 స్పెక్ట్రమ్స్ డ్రా చేద్దామండి. దాంట్లో ఫస్ట్ ఫేజ్ షిఫ్ట్ కూడా ఉన్నది. ఇందాక ఏంటంటే మ్యాగ్నిట్యూడ్, ఇది ఫేజ్ షిఫ్ట్. θ ఆఫ్ t ఈక్వల్ టు -2π ft0. ఓకేనండి. θ ఆఫ్ t ఈక్వల్ టు ఇదేంటండి ఫేజ్ షిఫ్ట్కి -2π ft0. ఓకేనండి. దీన్ని -2π t0 f. ఓకేనండి. ఇదేమో ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ అండి. ఓకేనా, డిస్టోర్షనల్ ట్రాన్స్మిషన్. దీంట్లో చూడండి, ఇదేంటండి యాంప్లిట్యూడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ యాంప్లిట్యూడ్ అండి. ఇదంతా యాంప్లిట్యూడే కదండి. యాంప్లిట్యూడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ డిస్టార్షన్లెస్ ట్రాన్స్మిషన్. ఓకేనండి. ఇది ఫ్రీక్వెన్సీ, ఇది మైనస్ ఫ్రీక్వెన్సీ. ఓకేనండి. అలాగే ఇప్పుడు ఫేజ్ స్పెక్ట్రమ్. ఓకేనండి. ఇది -f, ఇది f. ఇక్కడ θ ఆఫ్ t ఫేజ్ స్పెక్ట్రమ్ అన్నమాట. ఇది ఫేజ్ స్పెక్ట్రమ్ ఆఫ్ డిస్టార్షన్లెస్ ట్రాన్స్మిషన్. ఫేజ్ స్పెక్ట్రమ్ అన్నది ఇదండి. ఇక్కడ మనకి ఫేజ్ స్పెక్ట్రమ్ ఏంటి? -2π ft0. ఓకేనండి. ఇదేమో ఫేజ్ స్పెక్ట్రమ్కి ఇలా వస్తుంది. ఓకేనండి. ఇది యాంప్లిట్యూడ్. కే అన్నది మీకు తీసుకుని మ్యాగ్నిట్యూడ్. యాంప్లిట్యూడ్ అన్నది చేంజ్ అవ్వడానికి, డిక్రీజ్ అయినా ఇంక్రీజ్ అయినా, దానికోసం కే. ఓకేనండి. ఇది డిస్టార్షన్లెస్ ట్రాన్స్మిషన్. థ్యాంక్ యూ.